అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది, చెప్పాలంటే కోట్ల మంది భక్తులు తమ అదృష్ట రత్నాలను ధరించి ఎంతో మందిని సిరి సంపన్నులుగా మార్చిన మహానుభావులు. కాలసర్ప దోషాలు, దృష్టి దోషాలు, ఇంకా కష్ట నష్టాలు, అలానే చేతపళ్ళు, ఇలాంటి సమస్యలు ఏమున్నా కూడా వాటి నుంచి బయట పడేయించి వాటిని నివారించి మన జీవితాన్ని సర్వసుఖమయం చేసిన అష్టసిద్ధి ఉన్న గురుదేవులు. జీరో నుంచి హీరో వరకు, నార్మల్గా ఉన్న వ్యక్తి నుంచి వ్యాపారవేత్త వరకు మారిన వాళ్ళందరూ కూడా ఈయన శిష్యులే. అంతేకాదండి, అలనాటి ప్రధానమంత్రి దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే పివి నరసింహారావు గారు, అలానే ఎన్టీ రామారావు గారు, కొనిజెట్టి రోసయ్య గారు, అలానే నేటి ప్రముఖుల గురించి ప్రస్తావించుకుంటే చిరంజీవి గారు, మల్లారెడ్డి గారు, బాలకృష్ణ గారు, ఇలా ఎంతోమంది. అది మాత్రమే కాదు, రాష్ట్రానికి సంబంధించి, కేంద్రానికి సంబంధించి, అలాగే పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, అంబానీ గారు, టాటా, బిర్లా, ఇలా ఎంతో మంది ఈ అదృష్ట రత్నాల్ని ధరించి ఘంటాపదంగా దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో కూడా ప్రపంచానికి చాటి చెప్పారు. మరి అలాంటి మహోన్నతులైన డాక్టర్ మహారాజ్ రమణ యోగిలాల్ గురూజీ గారు మన స్టూడియోకి విచ్చేయడం నిజంగా మన అదృష్టం. మరి ఆయనతో మాట్లాడి బోల్డని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, ఒక వ్యక్తి అని కాదండి, ఎవరైతే అదృష్ట రత్నం ధరిస్తున్నారో వాళ్ళ జీవితం అసలు ఊహించిన దానికంటే ఎన్నో అదృష్టమైన మలుపులు తిరుగుతున్నాయి. అలాంటిదే ఇది కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేది కూడా. ఒక వ్యాపారవేత్త 3 నెలల్లోనే ఆయన పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. కేవలం 1 కోటి, 2 కోట్లు, 10 కోట్లు, 50 కోట్ల వరకు కాదండి, 100 కోట్లలోనే ఆయన వ్యాపారం అసలు చాలా బాగా సాగుతుంది. అసలు ఎలా గురువు గారు, ఎలా సాధ్యమైంది? డాక్టర్ గారు ఇంకేం చెప్పదలుచుకున్నారు? ఇంకా చాలా సంతోషంగా ఉన్నారు కదా మీరు. మీ అద్భుతమైన సంతోషము, మీ ముఖంలో వెలుగు, అసలు ఎంత వెలుగు ఉందంటే మీ సంతోషం అంతా దాంట్లోనే కనిపిస్తుంది. స్వామి, మీ దగ్గరికి వచ్చినాక నేను, నా కుటుంబము, నా భార్య పిల్లలు, నా తల్లి, నా కుటుంబం అంతా చాలా ఆనందంగా ఉంది స్వామి. ఏ సమస్యలు లేవు, ఏ ఇబ్బందులు లేవు, ఆర్థిక పరంగా కానీ మెయిన్ పాయింట్ మానసికంగా చాలా ఆనందంగా ఉన్నా స్వామి. ముఖ్యమైన పాయింట్ మానసికంగా చాలా ఆనందంగా ఉన్నా. ఒక మనిషికి మానసిక సంతోషం కంటే మిగతా ఏదే గొప్పది కాదు స్వామి. ఎంత డబ్బున్నా మానసిక సంతోషం లేకపోతే అంత వేస్ట్ స్వామి. అది చాలా ఆనందంగా ఉంది స్వామి. చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నాను, ఏదైనా కానీ చేయగలను అనేది ఒకటి నాకు అనిపిస్తుంది స్వామి. ఎంత సమస్యలైనా నేను చెప్పినట్టు వారంలో తీరిపోతాయి అనుకుంటే మీకు జరిగింది అట్లా? జరిగింది స్వామి, ఖచ్చితంగా జరిగింది స్వామి. జరిగింది. ఏ సమస్యలు రావు స్వామి, రావు. మీరు ఇచ్చిన ఉదయం పూట మంత్రము, రాత్రి పూట మంత్రము, అది కంటిన్యూ చేస్తే ఏ సమస్యలు రావు స్వామి. ఏ వచ్చినా ఆటి నుంచి అటే పోతాయి స్వామి. మీరే కాకుండా మీ బంధుమిత్రులు, మీ కుటుంబము, మీకు వ్యాపార వ్యవహారాలు అన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి కదా? అవుతున్నా స్వామి. అన్ని రకాలుగా బాగుంది స్వామి. నాకున్న సమస్యలు ఒకటి కాదు స్వామి, 100 సమస్యలకు ఒకటే మార్గం, గురువుగారు అంతే. జీవితం ఇంకా రాబోయే కాలం అయితే ఇంకా అద్భుతంగా అయిపోతుంది, అన్ని రకాలుగా మంచి జరుగుతుంటుంది. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్. ఇప్పుడు ఈ రోజున ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంది కదా, ప్రభుత్వం కూడా మీకు అనుకూలంగా వస్తుంది. అంటే విశ్వంలో జరిగే ప్రతి విషయం ద్వారా మీకు ఈ రోజు నుంచి లాభం జరుగుతూ ఉంటుంది. అది ఏ విషయమైనా కావచ్చు, ధనము, శుభము, ఐశ్వర్యము, ఆనందము, అన్ని రకాల సక్సెస్లు జరుగుతూ ఉంటాయి. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్. ఇది అసలు రోజు మనిషి జీవితంలో చాలా విచిత్రాలు జరుగుతాయేమో మనం గమనించాం. ఒక ప్రపంచం మొత్తం అంతా చీకటితో నిండిపోయి ఉంటుంది. సూర్యుడు రాగానే చీకటి అంతా వెళ్ళిపోయి చీకటి కావాలంటే కూడా దొరకదు. రోజుకు 12 గంటలు ఉండే సూర్యుడికి ఎంత పవర్ ఉంటే సూర్యుడి కంటే 1 కోటి రెట్లు ఎక్కువ పవర్ ఉంటుంది అదృష్టవత్రానికి అని శివుడు పార్వతీదేవితో స్వయంగా చెప్పాడు. అలాంటి అదృష్టవత్రం ఉన్న చోట 100 కోట్ల 1000 కోట్ల 100 కోట్ల 1000 కోట్లు అంటే మనకు గొప్ప అమ్మ. అమ్మవారికి ఏం గొప్ప? మీ ఇష్టం, మీరు ఎంత కోరుకుంటారో కోరుకోండి. అదృష్టతను ధరించాలి, చిన్న మంత్రం ఇస్తారు, సెస్టమెంట్ చేసుకోవాలి. ఇక 9 రోజుల తర్వాత నుంచి మీ జీవితంలో చెడు అంటే తెలియదు, ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతుంటుంది. డాక్టర్ పరమేశ్వర్ గారి గురించి అడుగుతున్నట్టున్నారు మీరు. ఆయన వచ్చినప్పుడు చాలా కష్టాలు, నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, రకరకాల వ్యాపారాల వ్యవహారాల్లో ఇబ్బంది పడటము, ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. అదృష్టం పెట్టుకున్నాక అందరికీ చెప్పినట్టే వారికి కూడా బ్రహ్మాండంగా అప్పటికప్పుడే ఆయన నా దగ్గర కూర్చున్నప్పుడే ఆయన అప్పుడు దాకా ఉన్న విచారము అవన్నీ తొలగిపోయి మంచి స్టార్ట్ అయిపోయింది అని అప్పటికప్పుడే చెప్పేశారు. ఆయన అప్పటికే నాకు తెలిసిపోయింది స్వామి, ఇక నాకు నా జీవితంలో సూర్యుడు వచ్చినట్టు అయిపోయింది, నాకు తెలిసిపోతుంది స్వామి అని చెప్పి ఆయన చూస్తూనే 100 కోట్లకు మార్గం దొరకటము, డబ్బులు, వ్యాపార వ్యవహారంలో ఇన్ని బాధలు రావడానికి వాళ్ళకి దాదాపు 3-4 సంవత్సరాలు బట్టి ఉండొచ్చు. కానీ నా దగ్గరకు వచ్చిన 9 గంటల్లోనే అవన్నీ కూడా మంచు కరిగినట్టు కరిగిపోయి మంచిగా. ఇది రోజుకి నేను 200 మందికి రత్నాలు ఇస్తామమ్మా. ఇప్పుడు మేము ప్రపంచవ్యాప్తంగా 2000 మందికి ఇవ్వడానికి మొత్తం అంతా
మొత్తం దాని సిస్టమ్ అంతా తయారు చేస్తున్నాం. ఓకే. మేము చేసేది కష్టమా నష్టమా, వ్యాపారమా లాభమా నష్టమా ఇవన్నీ చూసుకోవట్లా. మేము అందరికీ సేవ చేయాలి. ఎందుకంటే ఎంతోమంది ఆ కష్టాలతోటి, నష్టాలతోటి, ఇబ్బందులతోటి, టెన్షన్లతోటి చిన్నపిల్లలకు రోగాలు రావడం, ఆటిజం అని జబ్బు వస్తుంటుంది. అవునండి. తల్లిదండ్రులు చేసిన తప్పుల మూలాన ఏదో పితృశాపాలు ఎవడో వంశంలో చేసిన దానికి వీళ్ళకి తగులుతుంది. ఆటిజం వస్తుంటుంది. ఏదో ఎవడో రోడ్డు మీద నీళ్ళు పోస్తే, ఎర్ర నీళ్ళు వారబోసారని వీళ్ళకి ఏం తెలుస్తుందమ్మా? టైం బాగున్నప్పుడు 6 నెలల తర్వాత ఆ రోడ్డు మీదకి వెళ్తే కూడా కాలసర్పదోషం తగిలితే వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి, వంశాలకి దెబ్బతింటుంది. ఎవరైతే కూడా కష్టపడి ఏమనుకుంటారు, నేను కష్టపడి నా పిల్లల కోసం డబ్బులు సంపాదించాను, వాళ్ళ గొప్ప వాళ్ళు చేస్తాను, ఏముండదు. 100% రక్షణ లేకపోతే వాడు ప్రధానమంత్రి అయినా, పెద్ద సైన్యాధీక్షుడైనా, 1,00,000 మంది సైనికులు వెనకాల ఉన్నా కూడా బ్లేడ్తో వస్తే గొంతు దిగుద్ది. అట్లాగనే కాలసర్పదోషం తగిలితే ఎంత పెద్దోళ్ళైనా చిన్నోళ్ళు అవుతారు. నిజంగా ఏ వ్యక్తికైనా తన కుటుంబం మీద, తన తల్లిదండ్రుల మీద, భార్య మీద, పిల్లల మీద ప్రేమ ఉన్నప్పుడు ఎమ్మటే చేయాల్సింది ఏంటంటే అందరికీ అదృష్టరత్నాలు పెట్టించాలి. ఎందుకని ఒక వయసు వచ్చే వరకు మిమ్మల్ని పోషించి మిమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూస్తున్న మీ తల్లిదండ్రులకు మీరు లాస్ట్లో చేయగలిగిన సేవ ఉంది. వాళ్ళకి అనారోగ్యం వస్తే మీరేం చేయలేరు. డాక్టర్ గారికి కూడా కొంతవరకే చేయగలడు. వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. మీరు 1,00,000 కోట్లు డబ్బులు ఇచ్చినప్పటికీ వాళ్ళకి మనసులో ఉండేది ఎప్పుడు ఒకటేనమ్మా. మనిషి దగ్గర 1,00,000 కోట్లు డబ్బులు ఇచ్చినప్పటికీ కాల్లో ముళ్ళు గుచ్చుకున్న, కంట్లో నలకబడిన ఈ 2 గుర్తుంటాయి కానీ డబ్బులు, ఐశ్వర్యం ఏది గుర్తుండదు. అలాంటి ఇబ్బందులు లేకుండా చేసేది, కాలసర్పదోషం దగ్గరికి రాకుండా చేసేది అదృష్టరత్నం. అదృష్టరత్నం ఉండగానే వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉంటారు, మంచిగా నడుస్తారు. ఈ మోకాళ్ళ నొప్పులు, గేకాళ్ళ నొప్పులు పోతాయి, జబ్బులన్నీ దూరం అయిపోతాయి, హాయిగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉంటారు, వాళ్ళ దీవులు ఎమ్ముకుంటాయి. కాబట్టి మీకు మంచి జరుగుతుంది. ఇంక రెండోది అదృష్టరత్నం ద్వారా మీ భార్యకి పెట్టడం వలన అసలు ఇంట్లో లక్ష్మీదేవి భార్యనమ్మా. తెలిసి తెలియక అందరూ ఏదో మాటలంటారు, ఏదో చేస్తారు. కూర నార గురించి ఉప్పు ఎక్కువైంది, తక్కువైంది, నువ్వు అట్లా చేయలేదు, ఇట్లా చేయలేదు, పనికిరాని మాటలు మాట్లాడతారు. ఏమొద్దు. ఎప్పుడు కూడా ప్రతి శుక్రవారం భార్యకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి. ఏదో ఒక బంగారం కానీ, వెండి సోమవారం పూట వెండి, శుక్రవారం పూట ఏదైనా బంగారము, లేకపోతే శుక్రవారం రోజు డబ్బులు. బయటికి వెళ్ళేటప్పుడు కూడా భార్యకి కానీ, ఇంట్లో ఉన్న ఆడపిల్లలు, చిన్న ఆడపిల్లలు కానీ, ఆడపడుచులు కానీ, ఇంట్లో ఆడవాళ్ళకి డబ్బులు బంగారం ఇచ్చి గిఫ్ట్లు ఇచ్చి బయటికి వెళ్తే ఇచ్చిన దానికి 100 రెట్లు 1000 రెట్లు సంపాదిస్తారు. ఈ రోజు ఇచ్చిన దానికి ఈ రోజు గురించే కాదు, వాళ్ళ లైఫే ఒక మంచి మార్గంలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళకి అత్యంత గొప్ప గిఫ్ట్ ఇవ్వగలిగింది ఏంటి? అదృష్టరత్నం. ఎందుకంటే ఆవిడ అదృష్టరత్నం ఇచ్చాక ఆవిడ ఏం చేసుకుంటుంది? ఆ రత్నాన్ని సూత్రాలు వేసుకుంటుంది. సూత్రాలు అనేవి ఆవిడవి కాదు, అవి 2 సూత్రాలు ఉంటాయి 3 భార్యాభర్తలు. మొత్తం అన్ని పూసలు అవన్నీ ఉంటాయి, సిస్టమేటిక్ ఉంటుంది. అది వాళ్ళ కుటుంబాన్ని. కుటుంబం అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న అందరూ బాగుపడతారు. పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామలు అందరూ బాగుపడతారు. వాళ్ళ పేరు మీద ఆవిడ ఎక్కడుంటే ఆవిడకి ఆరోగ్యంగా ఉంటుంది, అందరికీ మంచిగా ఉంటుంది, డబ్బులు వస్తాయి. అలాగే దీని వలన పితృశాపాలని చాలా దారుణమైనవి ఉంటాయి కొన్ని. ఆ పితృశాపాలు పోవటానికి ప్రపంచంలో ఏ మార్గం లేదు. ఎక్కడెక్కడికి పోయి ఏ పూజలు చేయించుకుంటారు. ఒకసారి తగిలిందంటే పోదు. ఇంట్లో కళ్యాణాలు అవ్వు, ఇబ్బందులు, పెళ్ళిళ్ళు కావు, అలాగే శుభకార్యాలు జరుగుతూ ఎప్పుడు మనిషికి ఒక టెన్షన్ ఉంటుంది, పోట్లాట్లు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అదృష్టతను పెట్టుకుంటారో ఆ ఇంట్లో అసలు పోట్లాడటానికి విషయమే ఉండదు. ఎందుకంటే ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతుంటుంది, ఏది చూస్తే అది కలిసి వస్తుంటుంది. ఇంట్లో కళ్యాణాలు జరగటం మొదలైన పితృశాపాలు ఉంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఇంట్లో దక్షిణం గోడకి పెద్దవాళ్ళ ఫోటోలు, అంటే చనిపోయిన తాతమ్మ లేకపోతే ఎవరైతే దగ్గరలో చనిపోయిన ఉన్నారో వాళ్ళ ఫోటోలు ఇంట్లో దక్షిణం గోడకు పెట్టుకోవాలి. పెట్టుకుని రోజు దీపం వెలిగించాలి. ఏదో ఒక ప్రసాదం, పళ్ళు కానీ, ఫలం కానీ, ఏది ఎక్కువగా మంచిగా ఉంటుంది, మీరు తినే అన్నమైనా అక్కడ పెట్టచ్చు. మంచి కొద్దిగా గ్రాండ్గా ఉండేట్టు చేసి దీపం వెలిగించి దండం పెట్టుకోవాలి. అట్లాగా 9-18 రోజులు చేసుకోవాలి. 9 రోజులు కానీ, 18 రోజులు కానీ, వీలుంటే 45 రోజులు కానీ. ఇక మళ్ళీ వాళ్ళ ఇంట్లో కళ్యాణాలు మొదలవుతాయి, సుఖం శాంతి వస్తాయి, తగులు ఉండవు, ఇబ్బంది ఉండదు. తర్వాత 45వ రోజున మీ ఇంట్లో ఉన్న అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి కానీ ఎవరికైనా కానీ పెరుగు అన్నంతో దద్దోజనం తయారు చేసి, అలాగే పాలన్నంతో చక్కెర పొంగలు తయారు చేసి 2 అమ్మవారికి ప్రసాదం పెట్టి ఆ ఇంట్లో ఉన్న దరిద్రాలు మొత్తం పోతాయి. చిన్న మంత్రం అయితే ఒకటి చదువుకోవాలి. శ్రీం హ్రీం శ్రీం కమలకుండల లక్ష్మీ యక్షిణి మమ పితృం సర్వ ఐశ్వర్యం దేహి ప్రయచ్చ స్వాహ. ఈ మంత్రం 108 సార్లు చదువుకుని 45 రోజున చక్కగా వీలున్న వాళ్ళకి బట్టలు పెట్టడం కానీ, బంగారాలు పెట్టడం కానీ, దగ్గర ఉన్న ఆడపిల్లలకి ఏదన్నా గిఫ్ట్లు ఇవ్వటం కానీ చేస్తే ఆ ఇల్లు మళ్ళీ పచ్చగా బంగారం అయిపోతుంది. శుభం. చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి.